దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో నుండి 24వ వచనాన్ని చదువుకుందాం. అలసి ఉన్నవారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ శరీరం తిని నీ రక్తం త్రాగి నీ జీవంలో ప్రవేశించి మేము ఇంటికి వెళ్తున్నాం తండ్రి. నీకు అర్పించిన ప్రతి కానుకను మీరు అంగీకరించండి, నూరంతల ఫలము దయచేయండి. నీ యొక్క సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని, తేటగా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని, యేసు పుణ్యనామంలో ప్రతి ఆటంకాలు దూరము చేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు, దైవాశీస్సులు. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. చదవబడిన వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు చేస్తున్న ఉపకారంలో ఒక ఉపకారం ఇక్కడ రాయబడింది. నా జనులు నా ఉపకారమును తెలుసుకుంటారు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారందరికీ ఉపకారము చేయువాడై ఉన్నాడు. ఆయన చేసే ఉపకారమును మనం మొదట తెలుసుకోవాలి. దేవుడు చేసే ఉపకారాన్ని తెలుసుకున్నప్పుడు మన హృదయములలో, మనసులలో తృప్తి అనేది కలుగుతుంది. బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే, దేవుడు ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతీకారము చేయవలసిన సమయమున ఉపకారము చేయుట, ఇది విచిత్రమైన సంగతి. కొరడా తీసుకుని కొడతాడేమోనని భయపడుతున్నప్పుడు తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎస్ఐ గారు నేను రమ్మంటున్నారా అని కానిస్టేబుల్ వచ్చాడు, తీసుకెళ్ళాడు. అయ్యి బాబాయ్ కొట్టేస్తాడేమోరా బాబాయ్ ఎస్ఐ గారు అని భయపడతా లోపలికి వెళ్ళేసరికి లోపల తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ వేసి చక్కగా దమ్ బిర్యానీ పెట్టాడు అనుకోండి, అది ఎంత ఆశ్చర్యం అది. అలాగా దేవుడు శిక్షిస్తాడని ఎదురు చూసే సమయంలో అప్పటి వరకు శిక్షను గూర్చినటువంటి ప్రవచనాలు చెప్పి ఇప్పుడు మేలుగలుగుటకు దేవుడు కార్యాలు చేస్తున్నాడు గనక రాబోవు కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. 31:17 రాబోవు కాలమందు ఏం కలుగునని నమ్మకము? మేలు కలుగునను నమ్మకము. ఎందుకు అని అంటే, దేవుడు తన ప్రజలకు ఉపకారము చేయ సిద్ధపడి ఉన్నాడు. దేవుడు చేసే ఉపకారంలో ఒక ఉపకారాన్ని ఇందాక చెప్పాను, నీ మీద ఉన్న కోపాన్ని ఆయన తొలగించి కరుణించుతున్నాడు. దేవుని కరుణ, ఆయన చేసిన ఉపకారం. నిన్ను కరుణించుట ఉపకారం. 2 క్షమించుట ఉపకారం. 3 తన సన్నిధి భాగ్యమును నీకు అనుగ్రహించుట దైవోపకారం. మరో ఉపకారమును గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఆ ఉపకారం ఏంటయ్యా అంటే, ఆశను తృప్తిపరుస్తాడు. దేవుని పిల్లలు అలసిపోయారు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుచుదును. 23లో అంటాడు, చెరలో నుండి నేను వారిని రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇంకను వాడుకొందురు. యెహోవా నిన్ను ఆశీర్వదించిన మాటలు వస్తాయి. నీతి క్షేత్రమా అని చెప్పి, ప్రతిష్ఠిత పర్వతమా అని పిలిచి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే మాటలు వినబడతాయి నీకు. పాడుబడిపోయిన పట్టణమా, నక్కలకు పాలైనటువంటి దానా, ఈ మాటలు రావు.
ప్రతిష్ఠిత పర్వతమా, నీతి క్షేత్రమా, ఈ మాటలే నీకు వినబడతాయి అని చెప్పిన తర్వాత అంటున్నాడు, అలసి ఉన్నవారి ఆశను నేను తృప్తిపరుస్తాను. దేవుని పిల్లలు చాలా విషయాలలో ఆశపడ్డారు, ఆశలు నెరవేరక అలసిపోయారు. అందులో 2 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది భౌతికమైనటువంటి ఉపకారముల కొరకు ఆశపడి అలసిపోయారు. చాలాసార్లు చాలామంది దేవుని పిల్లలు ఏదోలాగా మొత్తానికి కొంచెం కాకపోతే కొంచెం అయినా ఈ సంవత్సరం బాగుంటుందేమో మా ఆర్థిక పరిస్థితి, ఈ సంవత్సరం అయినా కొంచెం అప్పులు తీరి కొంచెం ఊరట చెందుతానేమో, ఒక మంచి ఇల్లు కట్టుకుంటానేమో, మంచి ఉద్యోగం సంపాదించుకుంటానేమో అని సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు చూసి ఈ ఇంటర్వ్యూ అని ఆ ఇంటర్వ్యూ కాదని ఈ ఇంటర్వ్యూకి అన్ని ఇంటర్వ్యూలు తిరిగి ఏ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం కొరకు ఆశపడి అలిసిపోయిన వాడు ఎలా ఉంటాడో, చాలామంది దేవుని పిల్లలు భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసి అలిసిపోయిన వారు ఉన్నారు. ఇది ఒక వర్గం. రెండో వర్గం ఎవరంటే ఆధ్యాత్మికమైనటువంటి అంతస్తులు ఎక్కాలని ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్యా అంటూ పాడాడు భక్తుడు. అందులో ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆధ్యాత్మిక శిఖరాలు ఎక్కాలని అండి, అపవాది తల చితక ద్రొక్కాలని, ఇందులో నాకు కారు కావాలి, ఇల్లు కావాలి లేవు, ఆశలన్నీ దైవికమైనవి, ఆధ్యాత్మికమైనవి. ఆధ్యాత్మిక అంతస్తులు ఎక్కాలని చాలా కలలు కన్నారు దేవుని పిల్లలలో కొందరు. గత సంవత్సరాలలో నేను దేవునితో నడిచిన దానికంటే ఈ సంవత్సరం దేవునితో అధికంగా నడవాలి, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, దేవుని కార్యాభివృద్ధి కొరకు, దేవుని యొక్క సత్య స్థాపన కొరకు నేను ముందంజలో ఉండాలని ఎదురు చూసి ఆశపడి, ఎందుకో ఆశలు నెరవేరలేని పరిస్థితులు వచ్చాయి కొంతమందికి. ఆశలు చాలా పొడవైనవి, చాలా భారీగానే ఉన్నాయి, బడ్జెట్ చాలా భారీ ఎత్తు బడ్జెట్లు ఉన్నాయి ఆశలు. కానీ పనులు మాత్రం, అడుగులు మాత్రం అక్కడక్కడే పడుతూ ఉన్నాయి, ముందుకు సాగలేకపోతున్నారు. చాలామంది దేవుణ్ణి నిజంగా యథార్థంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే భౌతికమైన వాటి మీద పెద్ద యావ ఉండదు వాళ్ళకి అండి. కొంతమంది వైరాగ్యం కలిగి వస్తు సమర్పణ చేసుకుని సన్యాసం తీసుకుని ఇవన్నీ చేస్తారు కదా. ఇవందరూ ఎందుకు చేస్తారంటే ఈ భౌతికమైనది ఏముంది సార్, ఆధ్యాత్మికమైనటువంటిదే ముఖ్యమని ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టిన వాడికి ఈ భౌతిక విషయాల మీద వైరాగ్యం వచ్చేస్తుంది, పెద్ద ఇష్టం అనిపించదు. ఇది చాలా ముఖ్యం, ఇది ముఖ్యం అని దీనికోసం వెంపర్లాడరు. ఏముంది సార్, ఇది దేవుడిస్తే లేదు, మటన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, అదేమన్నది ఏది ఉంటే అది దేవునికి స్తోత్రం. కానీ రాత్రంతా దేవునితో గడపాలి ఏమండి, కనీసం 2-3 గంటలైనా నేను మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండాలని చాలా ఆశపడి మోకరించి కాసేపటికి నిద్ర వచ్చి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఎన్నోసార్లు ప్రార్థన కొండ ఎక్కాలని ప్రయత్నించి ఎక్కలేక అలసిపోయినటువంటి కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు. ఏకాగ్రత కుదరడం లేదు. ప్రార్థన చేద్దామని అనుకున్న ప్రతిసారి సైతాన్ ఏదో రకమైనటువంటి పోరాటం తీసుకొచ్చి పెడతాడు. ఎంతో హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకోవాలని సిద్ధపడతావు. కానీ ప్రార్థన చేద్దాం అనుకుని ఇన్ని ఆశలు పెట్టుకుని వస్తే ఆశల మీద నీళ్లు పోసినట్టు, నీళ్లతో మండే అగ్నిలో నీళ్లు పోసినట్టు ఈ ఆశ, ఈ కోరిక ఏమీ నెరవేరట్లేదు.
అప్పుడే ఎవడో వస్తాడు పనికిమాలిన గొడవ తెస్తాడు, అప్పుడే తాగి వచ్చిన భర్తతో గొడవ, అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నీకు నస, అప్పుడే అప్పుల వాడు వచ్చి తిట్టేసిపోతాడు, అప్పుడే ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, ఎవడో పనికిమాలిన ఫోన్ చేసి మొత్తానికి ప్రార్థన చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తాడు. ఇప్పుడే ఒకసారి పంచాయతీ ఆఫీస్ దగ్గర రండి, మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ అంటాడు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ ఎవడో ఉండడు. ఎంత ప్రార్థన చేద్దాం అనుకుంటే ఇలా ఒకసారి కాదు, పలుమార్లు దేవుని పిల్లలు ప్రార్థన కొండ ఎక్కాలని ప్రయత్నించి జారిపడి ముందుకు సాగలేని పరిస్థితుల్లో అలసిపోయారు. ఆశపడిన తన పిల్లల ఆశను దేవుడు తృప్తిపరిచే సంవత్సరంగా ఈ సంవత్సరం మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నించి విఫలమైపోయావో, కానీ ఇప్పుడు మరలా నూతనంగా ప్రయత్నం చేయి. మరొకసారి అలిసిపోయి ఇంక కూర్చుండిపోవద్దు, ఇంక నా వల్ల కాదు అని మూలకు తోసేయొద్దు. మరొకసారి నువ్వు ప్రయత్నం చేయడానికి పూనుకో. అయితే ఈసారి నీ ప్రయత్నము నీ స్వశక్తి మీద కాదు, దేవుని కృప మీద ఆధారపడి చేయి. ఏకాగ్రతగా కూర్చుని, కొంతమంది ఏ తలంపులు మనసులోకి రాకూడదనే తలంపుతోనే ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఏమవ్వాలంట, ఏ తలంపు నాకు రాకూడదు. ఎంతసేపు ఏ తలంపు నాకు రాకూడదు, ఏ తలంపు రాకూడదు అనుకుని ఆ ఏ తలంపు రాకూడదనే తలంపే ఉంటుంది అడిగి. అన్ని పారదోలాలి, ఏకాగ్రత ఉండదు. అంటే నీ స్వప్రయత్నం వల్ల నీవు ప్రార్థనలో ఏకాగ్రత సంపాదించాలని ప్రయత్నించి విఫలమైపోయావు ఇప్పటి వరకు. ఇప్పుడు నీ స్వప్రయత్నాన్ని పక్కన పెట్టి దైవ కృప మీద ఆధారపడు, దేవుని సహాయం మీద ఆధారపడు, దేవుడిచ్చిన వాగ్దానం మీద ఆధారపడు. దేవా, నా జనులు నా ఉపకారమును తెలుసుకుంటారన్నావు కదా, ఇదిగో నా ఆశను తృప్తిపరిచయ్యా. ఇంతకాలం ఆశపడ్డాను ప్రార్థన కొండ ఎక్కాలని, ఎక్కలేని ఆ ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను, పరిశుద్ధ కొండ. ప్రార్థన కొండ ఎక్కితేనే పరిశుద్ధ కొండ ఎక్కగలుగుతాం. చాలామంది పరిశుద్ధ జీవితాన్ని సాధన చేస్తున్నారు, జారుబండ మీద జారిపోయి పడిపోయినట్టు పడిపోతున్నారు. జారుడు బండ మీద జారి పడిపోయినట్టు పరిశుద్ధ కొండ ఎక్కాలని ప్రయత్నించి విఫలమైపోయిన వారికి, ప్రార్థన కొండ ఎక్కాలని ప్రయత్నించి విఫలమైన వారికి శుభవార్త. దేవుడు నిన్ను తన కృపచేత ఆ కొండ ఎక్కిస్తున్నాడు. దేవుని కృప మీద ఆధారపడి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు దేవుడు మనల్ని ఎక్కిస్తున్నాడు కనుక స్తుతిందాం, ప్రభుని ఆరాధిందాం. దేవుని వాగ్దానాన్ని గ్రహించి దేవుడిచ్చిన వాక్కును చేతపట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి ఆరాధనతోనే సమస్తము సాధిందాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, కన్నులు మూయండి. ఈ సమయంలో ఇంకా ఎవరైనా